Hello, Gayatri Garu. Hi. Hi, Nisa. Hi, How are you? I'm good. Yes. So, congratulations. Sita on the Road ఎప్పుడు రిలీజ్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ అనేది ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు, బట్ ఇప్పుడు ఉమెన్స్ డే March 8th కి పెద్ద ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము. సో హ్యాపీ ఫర్ దాట్, ఎక్సైటెడ్. అండ్ నెసా, యూ టెల్ మీ, బీయింగ్ నాట్ అంటే తెలుగు, యూ నాట్ ఫ్రమ్ తెలుగు, No. but you made a Telugu film, Yeah. especially a feminist kind of film. How do you feel about it? I feel so happy about that movie. How did you get this opportunity? Through one of my friends, I got this opportunity to act in Telugu movie. ఈ అమ్మాయి నిజంగానే ఎంత సైలెంట్ గా మాట్లాడుతుందో లేకపోతే అంటే మూడ్ బట్టి. మూడ్? If she is happy, she's loud. If she's angry, she's very loud. You should have seen in the shoots. She used to scream, "Pranit!" సీత ఆన్ ద రోడ్ అంటే టైటిల్ కొద్ది కాంట్రవర్సీ అనిపిస్తుంది. అంటే సీతామాత గారు సంథింగ్ రామాయణం అట్లా రిలేట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా కాంట్రవర్సీ అవుతుంది టైటిల్ అనుకున్నారా సీత ఆన్ రోడ్? అంటే కాంట్రవర్సీ అవుతుంది అని అనుకోలేదు. యాక్చువల్గా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్, అంటే ఒక ఉమెన్, ఒక ఆడదాన్ని కంప్లీట్ ఒక జెండర్ తో రిలేషన్ కాకుండా తన ఇండివిజువాలిటీ కోసం ఆలోచిస్తే ఏంటి పరిస్థితి అన్న సిచ్యువేషన్ అన్నమాట ఇది. అలాంటప్పుడు అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క ఆడది స్త్రీతోనే కంపేర్ చేస్తారు. ఇప్పుడు రాముడు అంటే నా హస్బెండ్ రాముడులా ఉండాలి అని ఆలోచిస్తాం కదా, అలా నా వైఫ్ సీతలా ఉండాలని ఆలోచిస్తారు కదా, అలా మన ఆడవాళ్ళందరూ కూడా సీతకి రిలేట్ అయ్యేవాళ్ళే. సో సీత లైఫ్ లో, ఒక ఆడదాని లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ జానరాలో పనిచేస్తుంటాం. ఒకరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు, ఒకరు పెళ్లి చేసుకొని ఉంటారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. అలా ప్రతి స్త్రీ మన దేశంలో డిఫరెంట్ వర్క్స్ చేస్తున్నారు. అలా ఏ ఫీల్డ్ లో ఉన్నా ప్రతి ఆడపిల్ల ఒక సీతకి కంపేర్ చేసుకోబడుతుంది. అంటే మగవాడు రాముడు కావాలి అని అనుకున్నట్టు, ఆడది సీత కావాలనుకున్నట్టు, సీతకి ఫ్రీడమ్ లేనప్పుడు, అంటే ఒక మన దేశంలో ఒక మెన్ డామినేటెడ్ సొసైటీ ఎంత కాదన్నా, ఎంత కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ ఫీమేల్ కి 100% ఫ్రీడమ్ లేదు. సో ఈ ఫ్రీడమ్ విషయంలో అంటే లేదు అంటే రూల్ కాదు, కానీ మనకి ఫ్రీడమ్ ఎంతవరకు తీసుకునే హక్కు ఉంది అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అది తెలీదు. సబ్మిసివ్ లైఫ్ లో బతికేస్తున్నారు. నా జీవితం ఇంతే, నేను ఇంటికే పరిమితం, లేదా అందరూ చెప్పిందే వినాలి, నా డెసిషన్ తీసుకునే హక్కు నాకు ఉందా లేదా అనే చాలా క్వశ్చన్స్ ఈ జనరేషన్ లో ఆడవాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. సో అలా ఒక సీతకి ఒక కొత్త థాట్ వస్తే ఎలా ఉంటుంది, తను ఒక రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది, సో ఇలాంటి విషయాల మీద. సో నథింగ్ టు డూ విత్ కాంట్రవర్సీ. ఇక్కడ సీత క్యారెక్టర్ ని ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. యాక్చువల్ గా ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా తీసిన ఫిల్మ్ ఇది. సో అలా చూస్తే సీతకి చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్టే. సో ఇట్ ఈస్ గ్లోరిఫికేషన్ ఆఫ్ సీత మోర్ దాన్ ఎనీథింగ్, మోర్ దాన్ కాంట్రవర్సీ. సో ఐఎమ్ very proud. We're all proud of being part of this film. Yeah, Nisa, tell me about your role. I act as a victim, but I cannot explain more about that. Okay, తిను ఒక ఫారినర్ ఉంటుంది ఇండియాకి వచ్చి. And I came for a study to India and something will happen for me, then తను అనుకోనిది ఒకటి జరుగుతుంది. Unexpected thing happens to her, and then how she dealt that situation. అంటే ఎప్పుడు ఒక పనిష్మెంట్ ధోరణి కాకుండా ఒక కొత్త సొల్యూషన్ వెతికితే ఎలా ఉంటుంది. షీఈ్ యాక్చువల్లీ సైకాలజీ స్టూడెంట్ ఇన్ ద ఫిల్మ్. సో బీయింగ్ అ సైకాలజిస్ట్ ఒక థీసిస్ రాస్తుంది. ఆ థీసిస్ కి ఈ సిచ్యువేషన్ కోరిలేట్ ఎలా చేసింది, హౌ డిడ్ ఇట్స్ అ వెరీ అసలు అంటే ఇలా కూడా ఆలోచించవచ్చా, ఇలా ఆలోచిస్తే ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుందా అనే ఒక కొత్త కోణం చూడొచ్చు తన క్యారెక్టర్ లో. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో నెసా ఈజ్ వన్ ఆఫ్ ద కిల్లర్ పర్ఫార్మర్. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ టెల్ us about your role. ఎలా ఉండబోతున్నారు గాయత్రి గారు మీరు? నాది ఉమెన్ నెక్స్ట్ డోర్. I have seen, మంచి ట్రెడిషనల్ గా తెలుగు గర్ల్. తెలుగు అంటే పెళ్ళై బోర్ రొటీన్ లైఫ్, ఒంటిల్లు, పెళ్ళాం, హస్బెండ్, పిల్లలు, అత్త మామ, ఈ లైఫ్ స్టైల్ లో బ్రతికే ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ ఉంటాను నేను అందులో.
సో ఐఎమ్ సో గ్లాడ్. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండే మేకప్ లేకుండా నాకు పింపుల్స్ ఉన్నా సరే కనిపించినాయి, మేకప్ లేకుండా కనిపించాలని నాకు చాలా కోరిక ఉండే. సో ఫైనల్లీ అలా తీరింది. ఈ అంటే కోరిక ఈ సినిమా మొత్తం కూడా చాలా అట్టర్ ఫ్లేవర్ లో తీసారు మా డైరెక్టర్. ఎలా అంటే నో మేకప్, ఎవరు కూడా మేకప్ వేసుకోలేదు. అంటే అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయి షూట్లలో ఉన్నప్పుడు మాత్రమే మేకప్, మళ్ళీ ఆమె రియల్ లైఫ్ కి వచ్చినప్పుడు వితౌట్ మేకప్ ఉంది. సో అదొకటి. సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన రియల్ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ డీల్ చేశారు కాబట్టి అని అనలేను. కానీ స్క్రిప్ట్ రాయకుండా అసలు ఇదొక వియర్డెస్ట్ ఎక్స్పెరిమెంట్. నేను సినిమా తీయాలనుకుంటే అంత డేర్ నేను చేయలేను. సినిమా అయినన్ని రోజులు, షూట్ అయినన్ని రోజులు కూడా స్క్రిప్ట్ లేకుండా ఎలా తీస్తాడు అని చాలా షాక్ లో ఉన్నా. స్క్రిప్ట్ లేకుండానే స్టోరీ ఓకే చేస్తారు. స్క్రిప్ట్ లేకుండా అంటే డైలాగ్ వర్షన్ లేదు. ఓకే. హీ హ్యాస్ అ లైన్, హీ హ్యాస్ ఆర్డర్ ఉంది, కానీ వితౌట్ డైలాగ్ వర్షన్. నేను మొత్తం సినిమా అయిపోయేదాకా షాక్ లోనే ఉన్నా. అంటే ప్రతి షూట్, ప్రతి సీన్ లో వి వెంట్ త్రూ సివియర్ ఎమోషనల్ సైక్లోన్ లాగా. ఒక హౌ మెనీ ఎమోషనల్ సిచ్యువేషన్స్ వీ హ్యాడ్. ట్రామా కాదు, వేవ్స్, ఎమోషనల్ వేవ్స్ అనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు. సినిమా మొత్తం అయిపోయి ఎడిట్ అయిపోయిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ అవర్ ఉమెన్ లైక్ కళ్ళలో ఏడు పాపుకొని ఇలా చూస్తున్నాం సినిమా. సో డైలాగ్ వర్షన్ లేకుండా ఒక రా ఫిల్మ్ ని మీరు ఒప్పేసుకున్నారు. సో ఇది కెరియర్ కి ఎప్పుడైనా మైనస్ అవుతుంది, లేకపోతే దీని వల్ల నాకు ఆపర్చునిటీస్ తగ్గుతాయన్న భయం వేయలేదా మీకు? ద ఇన్స్టింక్ట్ ఉంటది కదా. నాకు సినిమా స్టోరీ చెప్పినప్పుడు లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చాయి. వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఇట్ వాజ్ లైక్ వావ్ అనిపించింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్యాషనేట్ ఫిల్మ్ పీపుల్ డూ. ఇన్స్టింక్ట్ నచ్చాలి, ఆ కనెక్షన్ రావాలి. సో అ గై హూ ఇస్ థింకింగ్ లైక్ అ ఫెమినిస్ట్ వెరీ ప్రోగ్రెసివ్లీ, మేకింగ్ అ మూవీ ఫర్ ఉమెన్, it's something amazing, and the story is like that. అంత చాలా బాగుంది అది. సో ఒకటి అంటే ఇంత మనీ ఇన్ని డేస్ అనుకున్నాము, అది డేస్ ఎక్స్టెండ్ అయింది, మనీ కూడా తను ఇచ్చాడు, అన్ని జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కూడా టైం అయిపోయింది కదా, ఇంకా చాలు కదా అని ఎక్కడ రాలేదు. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ కొన్ని డేస్ అనుకున్నాం షూట్, లైక్ 20 days నా స్కెడ్యూల్ అలా అనుకున్నాం. బట్ ఇట్ వెంట్స్ వెరీ లాంగ్, 1.5 years షూట్ చేసినాం. కానీ ఇట్ వాజ్ లైక్ వావ్, అది ఇంకా అంటే బాగుంది అనిపించింది. ఇట్ వాజ్ అపార్ట్ ఫ్రమ్ మూవీ ఆల్సో ఫర్ us girls, it's a different journey again altogether. We were traveling by flight, we were traveling by cars, we were having a lot of we were climbing all the mountains. Yeah. We did a lot of shit, and I want to really know what was your mind going through when we were on the mountains, like getting into the Jog Falls area. If you remember, I was angry. You why I was tired, okay. Jog but I Falls, really enjoyed yeah, after that. yeah, after that it was different. జాగ్ ఫాల్స్ లోపల ఎన్నో మెట్లు ఉన్నాయి. దేర్ వర్ సో మెనీ స్టేర్స్. అవన్నీ దిగి లోపలికి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని ఆల్మోస్ట్ we were falling down, we were getting up, we were sitting, we were screaming, everybody was so angry. It was summer and it was so hectic. మొత్తం కిందికి దిగగానే వాటర్ తక్కువ ఉన్నాయి, తాగే నీళ్ళు కష్టమైపోయినాయి. We were all hungry, frustrated, and we were all like, Prani, దగ్గరికి వస్తే చంపేద్దాం అన్నది. And they used to talk only Telugu. ఇదో ఇంకా పెద్ద ప్రాబ్లం. See, because everybody were affected with the sun, and everybody needed water, so everybody lost their minds. But trust me, once we finished, we came back, we had a greatest sleep of our life then. Yeah. We slept like mad. After we got up, we saw the footage, we were like, it was totally worth it. Yeah. ఇంత కష్టం అంటే ఒక సినిమా చేసే ఎవరైనా ఇదే చెప్తారు, సినిమా వాడికి ఎన్ని కష్టాలు పడినా సినిమా కోసం ఏమన్నా చేయొచ్చు అంటారు కదా. ఆ ఫీలింగ్, ఆ బ్యూటిఫుల్ ఫీలింగ్ అది అయిపోయిన తర్వాత వస్తుంది. సో ఇట్ వాస్ అమేజింగ్. ఆ కోపాలు, ఆ ఫ్రస్ట్రేషన్, ఎవ్రీథింగ్ వాస్ వర్త్ ఇట్. 2 years బ్యాక్ లైక్ టీజర్ రిలీజ్ అయింది. సో ఇంకా చాలా టైం తీసుకుందని మీకు అనిపించలేదా? ఎందుకు ఇంత డిలే అయ్యింది? సో యాక్చువల్ గా సినిమా అయిపోయి 2 years కిందనే అయిపోయింది. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఇది ఒక చాలా సోల్ఫుల్ ఫిల్మ్. ఈ మూవీ మొత్తం చాలా మ్యూజికల్ జర్నీ వెళ్తుంది.
సో ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ అవ్వలేడు. ద ఫ్లేవర్ వాట్ హీ వాంటెడ్. ఒక 3-4 మ్యూజిక్ డైరెక్టర్స్ తో టైం స్పెండ్ చేశాడు. కొంతమందితో కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఎంత చేసినా ద ఎగ్జాక్ట్ ఫీల్ తనకు కావాల్సిన ఫీల్ రాలేదు. సో ఇలా కాదు అని చెప్పి సడన్ గా బుర్రలో ఏం పురుగు వచ్చేసిందో మా ప్రణీత్ కి అర్థం కాలేదు. సడన్ గా పియానో తెచ్చేసుకున్నాడు, కంప్యూటర్ తెచ్చేసుకున్నాడు, సెటప్ చేసేసుకొని ఇంట్లోంచి బయటికి సపరేట్ రూమ్ తీసేసుకొని ఆల్మోస్ట్ 1 year ఆ రూమ్ కే పరిమితం అయిపోయిండు. నేను మధ్యలో ఏంది మనిషి ఇట్లా తయారైందని పోయి చూసి యూట్యూబ్ ట్యూటోరియల్స్ పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో తెలీదు. కీబోర్డ్ నేర్చుకున్నాడు, సొంతంగా సాంగ్స్ కంపోజ్ చేసుకున్నాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిండు. సో ద హోల్ 1.5 year ప్రాసెస్ నాకు తెలిసి హీ వాజ్ కంప్లీట్లీ ఆన్ మ్యూజిక్. ఫస్ట్ 6 months లో ఏం చేస్తున్నావు ప్రణీత్, నీకు సినిమా అంటే అడిక్షన్ ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇంత పిచ్చి ఏంది అని చాలా సతాయించిన. నేను కూడా అవసరమా నీకు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవచ్చు కదా, ప్రతిదీ నువ్వే చేస్తా అంటే ఎట్లా అంటే సరే 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 అని ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఆఫ్టర్ 6 months తర్వాత ఒక్కొక్క సాంగ్ ఫుల్ అవుతా ఉంటే నాకు మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఒక రిజల్ట్ వచ్చేదాకా ఎప్పుడు మనము ఈవెన్ సొసైటీలో అయినా సరే ఒక సడన్ గా హీరో అయ్యేదాకా అందరు అండర్ ఎస్టిమేట్ చేస్తూనే ఉంటారు. ఒక రిజల్ట్ వచ్చిన తర్వాతనే వావ్ వావ్ అని చప్పట్లు కొడతారు. ఇది కూడా అంతే అనిపించింది. అంటే వి షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. ఐ మీన్ ఏమీ మ్యూజిక్ నాలెడ్జ్ లేని అబ్బాయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆన్ హిజ్ ఓన్ హీ మేడ్ అన్ అమేజింగ్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. నాకు అందులో అంటే నేను ఆ ప్లేలిస్ట్ మొత్తం పెట్టుకొని ఉంటే ఎంత ఇమోషనల్ జర్నీ మ్యూజిక్ లో ఉందో కూడా అనిపించింది. Tell us your work experience with director. It was really beautiful for me because I get to know about Indian people. Don't like you were Culture, yeah. always angry with No, Pranit. the first few months it was really difficult because for me it's really difficult to get connect with people, and I had really bad time the beginning, but after that I really enjoy. I know I got See, the so much basic reason angry. for her anger was it was summer we were shooting, Yeah, and she's not used to this Indian climate, especially. What climate you live in? What is the temperature you're used to? -8 till 15. Oh, So our temperatures ki it's like hell difference. So that irritated her a lot, but And the so- language, yeah. people will keep talking only Telugu. They Mm. didn't notice that foreigner is here. I'm joking. But for me, it was really beautiful because I always wanted to be in Indian movie, and it was first experience for me. And my director Pranit, he's such an amazing person. Not as a director, as a human, then director, and it was beautiful. I really enjoyed. did you listen to the songs? I love. Which one is your favorite song? from the Okay, in movie? Telugu, I don't know. But the song which I'm acting, I really like Yeah, it in yeah. Cook Place. Yeah. So tell us So- about your favorite song from the movie. మధురం మధురం అని ఒక సాంగ్ ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. I know which song you're talking. I like that one also. Yeah. In The the soul journey. of. Yeah. ఓకే, సో లైక్ ఇన్ని డేస్ అయిపోయింది, మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆడియన్స్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీ చూడడానికి రావచ్చు అంటారు. ఇప్పుడు ఇయర్స్ అయిపోయింది అంటున్నారు కదా, 2 years అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ కంపేరింగ్, బట్ Mm. టాక్సీ వల్ల అయిపోయి 4 years యావరేజ్ గా పట్టింది రిలీజ్ అవ్వడానికి. అంటే సిచ్యువేషన్స్ కంపేర్ చేయలేము, బట్ ఇప్పుడు తుంబాడ్ అని హిందీలో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ తీసిన ఫిల్మ్ ఉంది, అదొక 6 years పట్టింది థియేటర్స్ రావడానికి. ఒక సినిమా పొటెన్షియల్ అనేది రిలీజ్ అయిన తర్వాతనే అర్థమవుతుంది. సో నాకు ఫస్ట్ లో నేను ప్రణీత్ ని కూడా తొందర రిలీజ్ అని సావా కొట్టిన. కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని చూసిన తర్వాత ఒక డైరెక్టర్ ఎంత ప్రెషర్ వెళ్తుంటాడు తను, అంటే సినిమాకి ఫస్ట్ ప్రొడ్యూసర్ ని తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టించడం అనేది ఒక టార్చర్. అదైన తర్వాత 5 females, టిపికల్ లొకేషన్స్, అందరం అంటే ఎండకి గొరిల్లా షూటింగ్ కి మొత్తం ఫ్రస్ట్రేషన్ లో తనని సతాయిస్తున్నాము. ఇదంతా ఒక పక్కన పెడితే సినిమా అవ్వాలి. ఇదంతా అయిపోయి సినిమా అయిన తర్వాత ఒక మ్యూజిక్ కంపోజిషన్ కి ఒక 1.5 year. అంటే ఒక్కొక్క ఫేస్ తను ఎంత ఇమోషనల్ గా
టూ మచ్ హార్ట్ కి తీసుకొని చేసిన ఫిల్మ్ ఇది. ఇవన్నీ ఆలోచిస్తే వై ఆమ్ ఐ ట్రబ్లింగ్ హిమ్, ఎందుకు సతాయిస్తున్నా నేను తొందర రిలీజ్ చేయమని. ఆయన కష్టపడుతుండు, టైం వచ్చినప్పుడు సినిమా బయటికి వస్తుంది, సినిమా బయటికి వస్తే దాని ఫ్యూచర్ ఏందో ఆయన ఆ సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ద స్టోరీ కానీ, ద పర్ఫార్మెన్సెస్ కానీ, ద డైరెక్షన్ కానీ ఏది తీసుకున్నా ఇట్ ఈస్ సో మచ్ ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ సోల్, ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంది. సో ఇది రిలీజ్ అయినాక ఎట్లా బాంబ్ చేస్తుంది, ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుంది. Yeah. సో ఇలాంటి సినిమా తొందర పెట్టకుండా లెట్ హిమ్ టేక్ ద డెసిషన్ అండ్ టైం అని చెప్పి నేను ఇంకా అడగడం మానేశాను. సో గుడ్ దట్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ నౌ. Hmm. తొందరలోనే రిలీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాస్ ఆడియన్స్ ని ఈ సినిమా అట్రాక్ట్ చేస్తుందా? ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందులో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఫారినర్ ఇండియాకి వచ్చి ఒక టిపికల్ సిచ్యువేషన్ లో షీ గెట్స్ ట్రాప్డ్ అండ్ హౌ డిడ్ షీ డీల్ దట్ సిచ్యువేషన్. ఒకటి బ్రాదల్ హౌస్ కి అమ్మాయి పోయే అమ్మాయి తన పరిస్థితులు ఏంటి అంటే, పల్లెటూర్లలో మీరు చూస్తే డబ్బులు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు చాలా తెలియకుండా ఇలాంటివి జరుగుతాయి. చాలా రిమోట్ ఏరియాస్ లో పల్లెల్లో ఎక్కడెక్కడో అమ్మాయిలు అమ్మేస్తుంటారు డబ్బుల కోసం. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక హౌస్ వైఫ్ గా ఉన్న అమ్మాయి పరిస్థితి ఏంటి, ఒక హీరోయిన్ గా ఉన్న అమ్మాయి పరిస్థితి ఏంటి, ఒక మిడిల్ క్లాస్ కొరియోగ్రాఫర్ ఉన్న పరిస్థితి ఏంటి. అంటే మన సెక్టర్ లో బీసీ సెంటరా, బి సెంటరా, సి సెంటరా, మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్ ఇవి ఏం పట్టించుకోకుండా ప్రతి జానరాలో ఉండే ఒక క్యారెక్టర్ ఉంది మన సినిమాలో. సో ఈ క్లాస్ ఆ క్లాస్ ఏం సంబంధం లేదు, ఉమెన్ అని ఒక ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరు ప్రతి క్యారెక్టర్ లో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేనున్నాను, నేను ఏ క్యారెక్టర్, నేను ఏ క్రౌడ్ కి బిలాంగ్ అవుతారో నాకు తెలియదు, బట్ ఆ 5 క్యారెక్టర్స్ లో ఏదో ఒక పాయింట్ లో నేను అందరితో కనెక్ట్ అయ్యా. Nessa, how many characters in the film you connect with? Like as a female, if you're a female, which character you connect to the most in your real life? In my real life, your character, Yeah. and Kalpika. See, ఇప్పుడు తను క్యారెక్టర్ చేసింది సంబంధం లే, ఇప్పుడు తను కనెక్ట్ అయింది వేరే 2 క్యారెక్టర్స్ తో. సో ఇట్స్ లైక్ దట్. మీరు చూస్తే ఈవెన్ యూర్ నాట్ మ్యారీడ్, యూ విల్ గెట్ కనెక్టెడ్ టు వన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఆర్ మేబీ యూ విల్ కనెక్ట్ టు మై క్యారెక్టర్ హూస్ మ్యారీడ్ ఉమెన్. Now I'm getting connected because I'm married woman. When did you get married? May. Okay, లాస్ట్ last ఇయర్. May. Yeah. So film కి వచ్చినప్పుడు she was not married. Yeah, I was Finish single అయిపోయిన that time. తర్వాత. That's why I got connected to Kalpika. So you got married to an Indian guy. Yes. You like India? Yes, I love India. That's so sweet. Can I ask you some personal Yeah, questions? why not? No. So, oh my god, I should ask her. సో యాంకరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు సాక్షి టీవీలో. సో మళ్ళీ యాంకరింగ్ నుండి మీరు యాక్టింగ్ వైపు షిఫ్ట్ అవడానికి రీజన్ ఏంటి గాయత్రి గారు? యాంకరింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమొచ్చో నాకు తెలియదు, కానీ నాకు సినిమాలు తీయాలని కోరిక. ఎవరైనా ప్రమోట్ చేసుకుంటారా నాకు ఏమొచ్చో నాకు తెలియదు అని? ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు, నాకు ఇది వచ్చు అది వచ్చు ఇది వచ్చు అని. సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ముందు నేను దేని గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలన్న క్లారిటీ రావాలి కదా. సో ఫస్ట్ ఈజీ ఏంటిది, టీవీ ఛానల్. అక్కడికి వెళ్ళా, అసలు స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తా, ఏం చేయగలుగుతా, నాకు ఈ వర్క్ వచ్చా, నాకు ఏ వర్క్ వచ్చు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకుంది ఫిల్మ్ ఎడ్యుకేషన్ కాదు కదా, అందులో నా ఫ్యామిలీ ఎవరు ఫిల్మ్ కి రిలేటెడ్ లేరు. సో నాకు ఐడియా రావాలి అంటే ఏదో ఒక దాంట్లో ఫస్ట్ దూరిపోవాలి, దొరికిన దాంట్లో. సో జస్ట్ గాట్ ఇన్ టు ఇట్, లెర్న్ థింగ్స్, ఏబిసిడీలు నేర్చుకున్నా అక్కడ. లైక్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, కెమెరాస్ ఏంటి, కెమెరా ప్రెజెన్స్ ఏంటి, మేకప్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, అలా బేసిక్ ఏవి సిరీస్ నేర్చుకోవడానికి. మళ్ళీ యాక్టింగ్ అనే థాట్ ఎలా వచ్చింది? అంటే యాంకరింగ్ అనేది ఒక జాబ్ లాగా ఉంటది, యాక్టింగ్ అనేది ఎక్స్పెరిమెంట్ లాగా కూడా ఉంటది. సో ఎట్లా షిఫ్ట్ అయిపోయారు మీరు అక్కడ నుండి? నేను సాక్షిలో జాయిన్ అయింది కూడా జాబ్ కోసం జాయిన్ కాలేదు కదా. ఎంత దారుణంగా ఉంటుండే సాక్షిలో, నేను 3 days ఆఫీస్ లోనే ఉండేదాన్ని, పేస్ట్ బ్రష్ బ్యాగ్ లో వేసేసుకొని ఆఫీస్ లోనే ఉండేదాన్ని. అక్కడే పడుకునేదాన్ని, 2-3 hours పడుకోవడం, ఎడిట్ సూట్ లో కూర్చోవడం, వాయిస్ ఓవర్స్ చెప్పడం, స్క్రిప్ట్స్ రాయడం, యాంకరింగ్ చేయడం, డైరెక్షన్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తుండే. అంటే ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ టు అండర్స్టాండ్, నాకు ఏం అర్థం అవుతుంది, నేను ఏం చేయగలుగుతా అని అర్థం కావడానికి ఐ పుట్ మై ఫింగర్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. అక్కడ అంత స్పేస్ కూడా ఇచ్చారు. సో ఐ లెర్న్, నాకేం కావాలి అనేది తెలిసింది. ఒక 1 year వాజ్ గుడ్ టైమ్ ఫర్ మీ టు ఎక్స్పెరిమెంట్. సో యాక్టింగ్ అనే విషయంకి వస్తే
నేను చిన్నప్పటి నుంచి కూడా నన్ను అందరూ యూఆర్ వండర్ఫుల్ యాక్టర్, యూఆర్ వండర్ఫుల్ యాక్టర్ అని నాకు ట్యాగ్ చేసేసారు. మా స్కూల్లో అయితే విక్స్ యాక్షన్ 500 అని పేరు పెట్టేసారు. అది కూడా ఎందుకంటే ఒకసారి మా మ్యాథ్స్ సార్ నన్ను క్లాస్ లో సార్ అటు అటు తిరగంగానే ఇటు ఐ వాజ్ ఈటింగ్ యాపిల్ ఇలా తిరగంగానే అని ఇలా పెట్టుకున్నా. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చేసిన పనులు ఇవి. సార్ పాపం ఏ తిక్కలో ఉన్నారో ఫుల్ తిట్టేసిండ్రు. ఆ తిట్టిన తిట్లకి ఫుల్ ఏడుపు రావాలి, కానీ నాకు నవ్వు వస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లా పెట్టి నవ్వు కంట్రోల్ చేసుకున్నా. సార్ అసలు డూ యూ హ్యావ్ మేనర్స్, వాట్ ఈస్ దిస్, అది ఇది అని ఫుల్ అరుస్తుండు. ఆయన అంత కోపంగా ఇంత క్లోజ్ షాట్ లో, అంటే ఇంత క్లోజ్ ఉంటారు కదా సార్ అరిచేటప్పుడు, అంత కోపంగా కనిపిస్తుంటే నాకు ఫుల్ నవ్వు వస్తుంది. ఎందుకు ఇంత ఫన్నీగా, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతుండు మా సార్ అని చెప్పి నవ్వు వస్తుంది. సరే అని కంట్రోల్ చేసుకున్నా. ఇంకా బెంచ్ లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఇప్పుడు నేను ఏడవకపోతే అందరు నన్ను సిగ్గులేదు ఈ అమ్మాయికి, అంత తిడితే కూడా ఫీల్ అవ్వలేదని, ఇజ్జత్ కా సవాల్ అయిపోతుంది అని చెప్పి ఇట్లనే కూర్చొని స్టేర్ చేస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కళ్ళలో నీళ్ళు రాగానే అని ఇట్లా ఏడవడం స్టార్ట్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నా. చేయగానే సార్ వచ్చి డోంట్ క్రై, ఐ వాజ్ యాంగ్రీ, ఇట్స్ ఓకే అంటే ఇట్స్ ఓకే సార్ అని చెప్పి ఇటు ఇట్లా తల్లిలో పెట్టుకొని నవ్వుకుంటున్నా. మా క్లాస్ లో ఫ్రెండ్స్ అందరూ వచ్చి అమ్మా ఏం యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు, విక్స్ యాక్షన్ 500 నాకు అలా పేరు పెట్టిన అనమాట. సో అలా అంటే బీయింగ్ హైపర్ యాక్టివ్ కిడ్, చిన్నప్పటి నుంచి ఇట్లా చాలా డ్రామాటిక్ పర్సన్ నేను. సో అంత డ్రామాటిక్ పర్సన్ అయినప్పుడు యాక్టింగ్ విల్ బి ఈజీ ఫర్ మీ అన్న ఫీలింగ్. సో ఇట్స్ క్రియేటివ్, ఇట్స్ హ్యాపీ, ఇట్స్ ఫన్ టు డూ. సో ఐస్ క్రీమ్ టూలో హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ? అండ్ ఆర్జీవి గారు మీకు ముందే తెలుసా? నాకు ఆర్జీ గారు ఐస్ క్రీమ్ 2 నుంచి తెలుసు. సో కెమెరామెన్, ఆ మూవీ కెమెరామెన్ వచ్చి అరుణ్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు. సో తన ఫ్రెండ్ రూపక్ రొనాల్డ్సన్, ఇప్పుడు కుబ్బర్మట్ట సినిమా డైరెక్టర్ తను. సో నాకు రూపక్ కాల్ చేసి ఇలా ఐస్ క్రీమ్ 2 అని ఆర్జీవిది సినిమా ఆడిషన్ ఉంది గాయత్రి వెళ్ళు అంటే, సరే అని ఐ ర్యాన్ లైక్ వావ్ ఆర్జీవి ఆడిషన్ అని పరిగెత్తి దెన్ ఐ వెంట్. అక్కడ హోటల్ దగ్గర అరుణ్ వాజ్ దేర్, ఇద్దరం వెళ్ళాము, కలిసాము. రైట్ నెక్స్ట్ డే ఇట్ వాజ్ షూటింగ్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ ఆఫ్టర్ ద మూవీ వర్కింగ్ విత్ ఆర్జీవి సార్? చాలా మంది డ్రీమ్ ఉంటుంది సార్ తో వర్క్ చేయాలని చెప్పి. సో నౌ వాట్ డూ యూ ఫీల్? నాకు ఎట్లా అనిపించింది అంటే, ఈ కోరికలు ఉంటాయి కదా, కోరికలు, డిజైర్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ సో స్మాల్ థింగ్స్ ఫర్ మీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కొనుక్కోవాలనిపించింది అనుకోండి, ఒక కొత్త ఫోన్ రిలీజ్ అయింది మార్కెట్లో. ఆ మార్కెట్లో ఫోన్ రిలీజ్ అవ్వగానే నాకు ఆ ఫోన్ కావాలి 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 అనిపిస్తుంది. ఆ ఫోన్ వచ్చిన 1 వీక్ తర్వాత లైట్ అయిపోతుంది. నాకు ఆ ఫీలింగ్ కూడా అలాగే ఉండే. ఆర్జీ గారితో వర్కింగ్ అని పోయినా సినిమా అయిపోయిన తర్వాత ఏముంది ఇలా అనిపించింది. బికాస్ స్పెషల్లీ ఈ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే, సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిస్కెట్ అయింది. సినిమా బిస్కెట్ అయ్యేసరికి అసలు డబ్బింగ్ రోజు చూసుకొని ఏడ్ చేసిన నేను. ఇంత ఎగ్జైట్ అయ్యి సినిమా బిస్కెట్ అవ్వబోతుందని అర్థమైపోతుంది కదా. సో అక్కడే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఇంకా చిల్ అయిపోయినా. ఏముంది ఇప్పుడు మీరు మూవీకి ముందే చెప్పారా సార్ తో, సార్ నాకు ఎందుకు ఈ మూవీ వర్క్ అవ్వదు అనిపిస్తుంది, లేకపోతే ఐ డోంట్ లైక్ దిస్ క్యారెక్టర్? నాకు అంత బుర్ర లేదు అప్పుడు. ఐ వాజ్ జస్ట్ ఎక్సైటెడ్, న్యూ కమ్మర్, ఆవేశంలో పోయినా. he's a successful filmmaker, he's a wonderful personality, he's my favorite guy. అంత పర్సన్ తోని when you're going and doing work, it's amazing, it's exciting. అంటే ఆ కొత్త అన్న ఫీలింగ్ ఉండేంత వరకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకసారి వర్క్ చేసినాక అది నార్మల్ అయిపోతుంది. సో వర్క్ చేసిన అన్ని రోజులు, షూట్ లో సెట్ లో వర్క్ చేసిన అన్ని రోజులు ఇట్ వాజ్ ఎగ్జైటింగ్. ఆఫ్టర్ దట్ యాజ్ ఏ న్యూ కమ్మర్ అప్పుడు వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ఆర్జీవి సార్? అంటే వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఆ టైంలో? షూట్ లో అయితే అందరినీ కబడ్డీ ఉరికిస్తాడు. ఇక్కడ ఒక సెట్ లో లొకేషన్ లో షూట్ అయిపోగానే కట్ అని చెప్పంగానే ఇలా చూడంగానే మాయమైపోతాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ లొకేషన్ లో ఉంటాడు, అక్కడ అందరు పరిగెత్తాలి, అక్కడ మళ్ళా. So actually this is for Telugu audience also. I know. You're talking about that ice cream movie. Yeah. I watched it. You watched it? Yeah. You laughed at me? I'll tell you later. No, you tell me now, because I laughed at myself. I cried because I was funny. It was really funny. Yeah, I loved I it. know. సో So it was like I'm telling the same thing. Yeah, you carry on. సో అందరినీ పరిగెత్తించడం. So he makes everybody run, and he's very active. He's really hyperactive on the sets, like very sharp, on to the point, very fast, very quick, very observative. ఇలా సెట్ లో ఉన్నంత సేపు కూడా ఒక 360 degrees అయిన కళ్ళు పనిచేస్తాయి. అట్ ద సేమ్ టైం ఫోన్ పనిచేస్తుంటది. సో
ఫోన్ అంత షూటింగ్ లో కూడా ఇప్పుడు అంటారు కదా 2 పనులు ఒకటేసారి ఎందుకు చేస్తారని. హిల్ బి ఆన్ ట్విట్టర్, హిల్ బి ఆన్ ఫేస్బుక్. I don't know if he's on Facebook. He's on Twitter and he's on the sets and he's attentive. నాకు తెలిసి మెన్ మల్టీ టాస్కింగ్ అనేది అందరికి రాదు. హీస్ వన్ ఫైన్ మల్టీ టాస్కర్. అపార్ట్ ఫ్రమ్ సినిమా ఫెయిల్ హిట్ పక్కన పెడితే, ఫర్ ద వర్క్ స్పీడ్ హీ హ్యాస్, ఫర్ ద ఎగ్జైట్మెంట్ అండ్ ఫర్ ద కమిట్మెంట్ వాట్ హీ హ్యాస్ ఆన్ ద సెట్స్ అండ్ ద అటెంటివ్నెస్, దట్స్ అమేజింగ్. సో మూవీ హిట్ అవ్వలేదు అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉండింది ఆ టైంలో? ఐ వాజ్ సో యాంగ్రీ. హౌ డిడ్ యూ డైజెస్ట్ దాట్? అండ్ మళ్ళీ కలవడం జరగడం ఏమైనా జరిగిందా? I don't know how he'll take it. I don't know if he remembers also. I was so angry. I was so upset. I cried like mad. And I texted him all the stupid messages. బాగా తిట్టుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ మెసేజ్ పెట్టిన, హాఫ్ అన్ అవర్ చూసిండు బ్లాక్ చేసేసిండు. ఏం పెట్టిన ఒక 2 మెసేజెస్ చెప్పగలుగుతారా? ఇప్పుడు చాలా రోజులైంది కాబట్టి. ఎనీవే హీ డజంట్ కేర్ దో. లైక్ మీ మొహానికి మీరు ఒక ఫిల్మ్ మేకర్, మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమా ఫ్లాప్ చేసారు అండ్ యూ డోంట్ ఈవెన్ వాంట్ టు టాక్ టు మీ, అది ఇది అని చెప్పేసి ఇట్ వాస్ రూడ్ ఆన్ మై పార్ట్. ఐ వాస్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ లేటర్ ఐ వాంటెడ్ టు సే సారీ ఆల్సో, బట్ హీ బ్లాక్డ్ మీ. సో ఇట్ వాస్ ఓవర్. మళ్ళీ ఫ్యూచర్ లో ఆర్జీవి సార్ తో వర్క్ చేసే ఛాన్స్ వస్తే మరి మీరు? వై నాట్? I mean, I love him. I would love to work with him anytime. But again, I should like the script and. And coming to ఫిదా మూవీ, ఫిదా మూవీస్ లైక్ మీరు సాయి పల్లవి ఫ్రెండ్ గా యాక్ట్ చేసి మొత్తం సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత మీకు ఆఫర్స్ ఎలా వచ్చాయి? మీకు లైక్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏం వచ్చింది? ఆఫర్స్ అంటే నేను యాక్చువల్గా ఫిదా మూవీ చూసినప్పుడు ఐ వాస్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్. సాయి పల్లవి ఇంత బాగా చేసింది అది ఇది అని మొత్తం నేను మునిగిపోయినా. అసలు నా క్యారెక్టర్ కూడా నేను చూసుకోలేదు. బయటికి వచ్చిన తర్వాత అనీష్ అడిగాడు, గాయత్రి హౌ డిడ్ యూ లైక్ యువర్ క్యారెక్టర్ అంటే, అయ్యా ఐ ఫర్గాట్ టు సీ మై సెల్ఫ్ అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయినా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ లో. సో లేటర్ ఆఫ్టర్ ద సినిమా గాట్ రిలీజ్, వెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ మీ అండ్ అప్రిషియేటింగ్, దెన్ ఐ ఫెల్ట్ ఓకే నైస్ అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఇట్ వాస్ గుడ్. నేను ఆన్ సెట్ సాయి పల్లవి అంటే ఎలా ఉండేవాళ్ళు? మీరు తన యాక్టింగ్ కే మర్చిపోయాను నేను నా క్యారెక్టర్ చూడడం అన్నారు కదా. సో ఆన్ సెట్ తను ఎలా ఉండేవాళ్ళు? తను చాలా బబ్లీ క్యారెక్టర్, మళ్ళీ బాగా ఓవర్ కాన్షియస్. సో సెట్ లో ఉన్నంతసేపు అందరినీ హ్యాపీగా పలకరిస్తుంది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్ అప్పుడు 2-3 సార్లు వచ్చారు. దే ఆర్ ఆల్సో కూల్. షీస్ లైక్ వార్మ్ పర్సన్. రాగానే ఫస్ట్ హగ్ ఇస్తుంది. షీస్ లైక్ వెరీ వెల్కమింగ్ అండ్ వెరీ కాన్షియస్. అంటే ప్రతి మూమెంట్ కానీ, స్క్రీన్ మీద జరుగుతున్న ప్రతి విషయం కానీ వెరీ కేర్ఫుల్ గా చెక్ చేసుకొని చేస్తుంటది. సో ఐ లైక్ హర్. బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఆపర్చునిటీస్ రావడం చాలా కష్టం అని అందరు అంటూ ఉంటారు. కొన్నిసార్లు డైరెక్టర్ తో బాగా క్లోజ్ గా మూవ్ అవ్వాలి, లేదంటే పింగ్ చేస్తుండాలి, మెసేజ్ చేస్తుండాలి అని చెప్పి. సో గాయత్రి గుప్తాకి ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగాయా? ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు సంపు ఐడియా ఉన్నాడు? సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ ఐడియా ఉన్నాడు కదా. సంపూర్ణేష్ చేశాడు అలా. నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాడు, పెద్ద స్టార్, ఇప్పుడు న్యాచురల్ స్టార్ అయ్యాడు. తను అలా ఫేస్ చేశాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఎంచుకుంటారు ఇండస్ట్రీలో రావడానికి, పైకి రావడానికి. నువ్వు పోక్ చేస్తావా, నువ్వు పింక్ చేస్తావా, పార్టీస్కి వెళ్తావా, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తావా, స్టోరీ నరేట్ చేస్తావా అంటే నువ్వు ఎదురుగా పర్సన్ కి నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది నీ చాయిస్, నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు అనేది నీ చాయిస్. Everybody will have a different approach to how they choose to meet people, how they want to talk. ఇప్పుడు నేను ఉన్నాను, what I like is I write songs, I write stories. నాకు టెక్నికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో రిలేటెడ్ ఫీల్డ్ లో ఉన్న పర్సన్ ని కలిసినప్పుడు నేను ఆ విషయాలు స్టోరీ డిస్కషన్స్ పెడతాను, ఆడిషన్స్ ఇస్తాను. ఫస్ట్ అందుకే నేను ఏం చేసినానంటే నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి I started doing short films. So when you have short films, you have ideas to discuss, collaborate, have common friends. So that's how ala ante through phone pings gaani, through wrong ways gaani, it will be easy for you to get films. It took lot of time. 12 years is not a joke kada. 12 years ante how much patience I have to. For me endante if I meet a person, నాకు ఇది చాలా ఇంపార్టెంట్.
ఒక పెద్ద చిన్న ఏం ఫరగపడదు నాకు. ఒకరిని కలిసినప్పుడు నాతోని క్వాలిటీ టైం ఉంటేనే నేను ఒక పర్సన్‌ని కలుస్తా. అది సంపాదించుకుంటా. ఇట్స్ నాట్ లైక్ ఐ క్రిప్ ఫర్ ఇట్, ఐ బెగ్ ఫర్ ఇట్. దట్స్ నాట్ హౌ ఐ గెట్. అండ్ అలా వచ్చేది వాల్యుబుల్ ఉండదు. నాకేదొచ్చినా నాకు సంపాదించుకున్నదే కావాలి. అది రెస్పెక్ట్‌ఫుల్‌గా కావాలి. ఆ రెస్పెక్ట్‌కి ఉండే టేస్ట్ అందరికీ తెలీదు. సో, దూరం కూర్చొని కామెంట్ చేయడం చాలా ఈజీ. ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ కుక్క కష్టం పడే ఒక ఫిల్మ్ మేకర్ కష్టాలు ఫిల్మ్ మేకర్స్‌కి తెలుస్తాయి. నేను ఒక యాక్టర్‌గా అప్రోచ్ అవ్వలేదు. ఒక ఫిల్మ్ మేకర్‌గానే ఎప్పుడు అప్రోచ్ అయితా పీపుల్‌ని. సో, ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచింగ్ ఆల్‌టుగెదర్. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్‌లో ఇప్పటివరకు మీకు బెస్ట్ అనిపించిన డైరెక్టర్ ఎవరు? మా ప్రణీత్ 'సీత ఆన్ ద రోడ్'. ప్రణీత్. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చిన వన్ ఆసమ్ అమేజింగ్ ఫ్రెండ్. అండ్ యాజ్ అ ఫ్రెండ్ కాకుండా ఒక డైరెక్టర్ కాకుండా తనతో ఈజ్ అ హ్యాపీ గై. ఏమున్నా లేకున్నా 10 మంది ఉన్నా ఒక్కడున్నా హ్యాపీగా ఉంటాడు. అది ఆరా ఉంటది కదా మనిషిది. ఆరాలో ఎనీబడి వచ్చి తనతో కూర్చుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాట్ యు థింక్ నెస్సా? I love Pranit. He's really good guy. He has beautiful heart. యా. అండ్ నెస్సా రీసెంట్ గా ఆ సినిమాలో కూడా చేసింది. యా అవసరాల శ్రీనివాస్ గారిది. ఐ హావ్ సీన్ ద ఫుటేజ్ ఆల్సో అగైన్. సో మీకు ఎలా అసలు ఆ మూవీలో ఆపర్చునిటీ, హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ ఇన్ దాట్ మూవీ? అండ్ అవసరాల శ్రీనివాస్ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్? Again, through one of my friend, I got opportunity to act in that movie. Then I went for audition and they accept me. How did you like Telugu people? How are they? Say it, whatever you feel like saying. I don't want to be rude, but I like only my own friends. Okay. Did you ever been rude to someone? No. Yes. I don't think so. I've been rude. She Not might be whom? little angry once in a while, but she's not rude. You're very warm. You're very sweet. You నాకు haven't actually గా seen me. No, I never been really rude to people. But if I'll get angry, maybe I should. frankly speaking, because of summer temperatures, she used to get very angry once in a while in the sets, and Yeah. she was the cutest even when she was angry. I was like, oh, how cute she is even when you're angry. And as soon as her anger goes off, she'll come and like, no, I was angry. Don't mind. I'm sorry. You shouldn't do this. You should not do that. I was angry, but it's okay. But please don't do that. అని మళ్ళీ వచ్చి sober గా మళ్ళీ comfort చేస్తుంది. So then I cannot tell you you're an angry person. You're not rude. No, I'm not a rude person, but I'm not even angry person. I'm Yeah, really that's what I'm patient, saying. but depend on situation. But I loved when I was working with Pranit. If you want to compare with I love this set and these people more than those people. That's nice. ఆయన అమర్ అక్బర్ యాంథనీ మూవీ తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్స్ ఏం వచ్చాయి అండ్ కాంప్లిమెంట్స్ ఏం వచ్చాయి ఆ మూవీ టైంలో? అమర్ అక్బర్ యాంథనీ కూడా నాకు అది ఇట్ వాజ్ అ ఫుల్ లెంత్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఫిదా కన్నా పెద్ద రోల్ అని వి స్పోక్. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ యుఎస్ లో తెలుగు హీరోయిన్స్ ది ఏదో ప్రాబ్లం నడుస్తుంది అక్కడ, మళ్ళీ వీసా ప్రాసెసింగ్ కష్టం అవుతుంది అని చెప్పి మళ్ళీ నా క్యారెక్టర్ కట్ అయింది. సో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్, బట్ ఇట్స్ ఓకే. మూవీస్ అన్నాక అవన్నీ అవుతూ ఉంటాయి. దాని తర్వాత బుర్రకథ ఫిల్మ్ ఒకటి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకొక 2 ప్యాచప్ వర్క్ ఉంది. సో అది ఫినిష్ అయిపోతుంది. మిఠాయి మూవీ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో తర్వాత మూవీ రిజల్ట్ తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? మాకు See, Mithai film, actually I was supposed to do the lead character in the film, but because of my health issues I couldn't. So నేను డైరెక్టర్ చెప్పాను, నేను ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ, బట్ నేను చేయలేను, ఏమనుకోకండి అని. బట్ ద హోల్ టీమ్ వాజ్ మై ఫ్రెండ్స్. డైరెక్టర్, యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, అంటే చాలా ఎడిటర్ కానీ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో మై హార్ట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో వన్స్ ఇన్ అ వైల్ రెగ్యులర్గా వాళ్ళని కలవడం చేశాను. సో I was excited. I did dubbing for the lead character. Sorry. మళ్ళీ ఇంకా వాళ్ళతో కలిసి ప్రమోషన్స్ చేశాను. హిట్ ఆర్ ఫ్లాప్, దే ట్రై టు మేక్ ఆడియన్స్ లాఫ్. అంటే ఒక
లైఫ్ మొత్తం కాంప్లికేటెడ్ ఉన్న లైఫ్లో సింపుల్గా బతకలేమా అని ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాడు. బట్ అది కన్వే అయిందా లేదా అనేది ఇంకా అది ఆడియన్స్ కనెక్షన్ అన్ని. Much mosquito. యువర్ ఫ్రెండ్షిప్ విత్ ప్రియదర్శి గారు అండ్ రాహుల్ రామకృష్ణ ఎలా ఉంటుంది? అండ్ రాహుల్ గారు ఇప్పుడు హాలీవుడ్ లో మూవీ చేస్తున్నారని తెలిసింది. ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చినాయా మీకు? దర్శి అంటే యాక్చువల్గా లాంగ్ టైం నుంచి ఫ్రెండ్. సైన్మా షార్ట్ ఫిలిం ఉంది కదా రాహుల్ రామకృష్ణ, అది ఫస్ట్ షార్ట్. ఐ వాజ్ సపోజ్ టు డూ దట్ ఫీమేల్ క్యారెక్టర్ అనమాట. బట్ నాకు ఉండే వేరే పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల ఐ కుడెంట్ డూ దట్. సో దట్స్ హౌ ఐ నో రాహుల్ రామకృష్ణ. అది కూడా చాలా తర్వాత కలిసాం మాట్లాడడం అంతా. కానీ నాకు పరిచయం స్టోరీ డిస్కషన్ నుంచి మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాను నేను రాహుల్ రామకృష్ణ. స్టోరీ డిస్కషన్ అనేది వెబ్ సిరీస్. దర్శి ఈజ్ లైక్ వీ వర్ సపోజ్ టు వర్క్ ఫర్ ఎ ఫిలిం. అక్కడ ఆ సినిమా వర్కౌట్ అయింది కానీ ఆ సినిమా అంత ఫ్లాప్ అయిపోయింది, వర్కౌట్ కాలేదు. దర్శి నాకు 2014 నుంచి పరిచయం అనుకుంటా. సో ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. దర్శితో కూర్చొని చాలా ముచ్చట్లు పెడతాను. అండ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ మెటీరియల్. యాక్చువల్గా తనతో కూర్చుంటే యూ ఫీల్ లైక్ ఇన్హిబిషన్స్ లేకుండా పీస్ఫుల్గా హాయిగా మాట్లాడుకోవచ్చు ఏదన్నా. వెరీ కంఫర్టింగ్ గై, చాలా కంఫర్టబుల్ పర్సన్ తను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.